మరి సుప్రీంకోర్టు ఏదైతే రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇచ్చిందో, మరి వర్గీకరణను మాలలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో పెద్దలందరూ ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు మరి కూలంకుషంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు చూసినా మరి మందకృష్ణ గారు ప్రభుత్వాలు వేసిన కమిషన్ల మీద మరి మాట్లాడుతూ ఉంటారు. పాపం ఆయన మాట్లాడుతుంటాడు కానీ ఎదుటోళ్ళకి తెలియదు దాని గురించి అసలు ఏముంది అనేది. జస్టిస్ లోకూర్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాడు, దాని గురించి అసలు ఆ కమిటీ ఎందుకు వేసిర్రు ఏం సంగతి అనేది వింటున్న వాళ్ళకి తెలియదు, సమాజానికి తెలియదు. ఒక్క రామచంద్రరాజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వేసినటువంటి ఒక రామచంద్రరాజు కమిషన్ తప్ప ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ ఒక్క కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ సమర్థించలే. ఉషా మెహ్రా కమిషన్ ఎక్కడ కూడా వర్గీకరణ చేయాలని చెప్పలేదు. వర్గీకరణ మీరు ఒకవేళ చేయాలనుకుంటే 341 ఆర్టికల్ను సవరించాలని చెప్పింది. మాలమాదిగలు ఆది ఆంధ్రులు వీళ్ళే ఇందులో బెనిఫిట్స్ పొందినట్టుంది. మిగతా కులాలు వెనుకబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించి వీళ్ళతో సమానంగా ముందుకు వచ్చేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని చెప్పింది తప్ప వర్గీకరణ చేయాలని చెప్పలే. వర్గీకరణ చేయాలంటే 341 ఆర్టికల్ని మీరు మందులో ఇంకో క్లాస్ చేర్చి మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని చెప్పింది తప్ప వర్గీకరణ చేయాలని చెప్పి ఉషా మెహ్రా కమిషన్ ఎక్కడ చెప్పలే. పాపం ఆయన చెప్తుంటాడు కానీ సమాజానికి ఎక్కడ మరి ఆ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టు చదివిన వాళ్ళకి తెలుస్తుంది కానీ చదివిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? సామాన్య ప్రజలకు అంత ఇంట్రెస్ట్ ఏముంటుంది ఊరికే అవన్నీ చదువుకుంటుండాలి. కాబట్టి ఇన్ని రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్కి తెలియదా ఈ ఇట్లా మనువాదులు ఈ కుట్రలు చేస్తారని చెప్పి? రాష్ట్రాలకు అధికారం ఇస్తే ఏమవుతుంది అనేది, ఏ రాష్ట్రంలో అధిక జనాభా ఉంటుందో, ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుందో ఆ రాష్ట్రము మరి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఓట్ల కోసం వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత వచ్చి ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో సమాజానికి రిజర్వేషన్ కల్పిస్తుంది. సో ఇట్లాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. నా సమాజం లోపల ఐక్యత లోపించి మా వాళ్ళకే వీళ్ళు పంచాయతీలు పెట్టి ఈ రిజర్వేషన్ వ్యవస్థనే దెబ్బతీస్తారనే ఆలోచనతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే ఈ రిజర్వేషన్ల వ్యవస్థను మరి రాజ్యాంగంలో పొందుపరిచి అది కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది రాజ్యాంగానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. దానికి మరి ఇప్పటివరకు వ్యవస్థల్ని ఆయన బ్లాక్మెయిల్ చేసిండు. జనాలను వెంబడి పెట్టుకొని వాళ్ళకి పాపం మాదిగలందరినీ అబద్ధాలు చెప్పి వాళ్ళని వెంటేసుకొని వ్యవస్థల్ని బ్లాక్మెయిల్ చేసిండు. ఇన్ని రోజులు పార్టీలను బ్లాక్మెయిల్ చేసిండు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు రాగానే మాల నాయకులను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హర్షకుమార్ మీద మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎందుకు పోయినావు, నువ్వు ఆ పార్టీలో ఎందుకు పోయినావు, ఈ పార్టీలో ఎందుకు పోయినావు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ రోజు కారంచేడులో మాదిగల్ని నరికింది ఎవరు? మాలలా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? మరి నువ్వెందుకు పోయాయన కౌగిట్లో ఉన్నావు? సమాధానం చెప్తావా దీనికి? ఈరోజు దేశవ్యాప్తంగా దళితుల్ని నరుకుతున్నది ఎవరు? ఈ మనువాద బీజేపీ పార్టీ నాయకులు కాదా? దానికి సమాధానం చెప్తావా? అనవసరమైనటువంటి మా నాయకుల మీద అంటే వివేక్ మీద మాట్లాడతాడు, అంటే హర్షకుమార్ మీద మాట్లాడతాడు. వివేక్ రాజకీయాలలో వచ్చి కోట్ల సంపాదించండి ఏమన్నా? ఆయనకు బిజినెస్లు ఉన్నాయి, నాలెడ్జ్ బాగా చదువుకొని విదేశాలలో చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో విదేశాలలో చదువుకొని బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు మా వాళ్ళు. ఇష్టం వచ్చినట్టు మా నాయకుల మీద మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు కూడా
మా వాళ్ళందరూ లెక్కలు చూపించారు. ఇప్పటివరకు మాట్లాడిన ప్రతి నాయకుడు కూడా లెక్కలు చూపించారు. ఇప్పటివరకు మీరు తిన్నది ఎంత, మేము తిన్నది ఎంత అని చెప్పి. మరి ఆ లెక్కలు తీసుకొని నువ్వు ఇక్కడికి వస్తావా, మాట్లాడతావా? ఎప్పుడన్నా మేము విమర్శించినామా? చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడు కూడా ఏ రోజు కూడా మాదిగల్ని విమర్శించిన పాపాన మేము పోలేదు. మా సోదరులనే మేము భావించినాం. కారంచెడులో మరి మిమ్మల్ని నరికి చంపబడ్డ రోజు ఇదే బొజ్జ తారకం, ఇదే కత్తి పద్మరావు నాయకత్వం వహించి న్యాయం చేసిన చరిత్ర మాకుంది. అంతేగాని మాలలు ఈర్షపడే కులం కాదు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలుగా ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము ఈ దేశంలో ఎన్ని అరాచకాలు మా మీద జరిగినా, ఎన్ని అత్యాచారాలు జరిగినా ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సమాజాన్ని నడుపుతున్నటువంటి గొప్ప కులం మాల కులం. అట్లాంటి వాళ్ళని ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడనికే నీకు అసలు ఎట్లా మనసు ఒప్పిందని అడుగుతూ ఉన్నాం. ఎక్కడ పోయినావు నువ్వు? కారంచేడు చుండూరు జరిగినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. చెప్పు, చర్చకు మరి రా. కారంచేడులో ఆ రోజు నన్ను నరికింది ఎవరు? మాలలు నరికిర్రా? ఇదే తెలుగుదేశం పార్టీ కాదా? దానికి ఏం సమాధానం చెప్తావు? నీ దగ్గర సమాధానం ఉందా? మా వాళ్ళని ప్రశ్నించే అసలు నైతిక అర్హత నీకు ఎక్కడదని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈ సుప్రీంకోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పును అంగీకరించేది లేదు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి కూడా మరి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారాలు అయితే ఇచ్చిందేమో, కానీ కంపల్సరీగా చేయాలని ఎక్కడ కూడా చెప్పలే. ఒక అథెంటిక్ డాటాతోని మరి ఆ సమస్యను పరిష్కారం చేయమని చెప్పింది. మరి ఒకవేళ ఆ డేటా లోపల కానీ ఇంకే విషయాలలో లోపల కానీ మీకు అన్యాయం జరిగితే మళ్ళీ మా దగ్గరికి రావాలని కూడా రావచ్చని కూడా పర్మిట్ చేసింది సుప్రీంకోర్టు. మరి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విధంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే లేచి నిలబడి మొట్టమొదట భారతదేశంలో నేనే వర్గీకరణ చేస్తానని చెప్పి హీరోయిజం చూపించుకోవడానికి మీరు ప్రయత్నం చేసిర్రు. ఇది అవుతుందా మీతోనే? మాలన్న అంటే అంత చులకన భావం ఉందా మీకు? ఈరోజు ఈ రాష్ట్రంలో దొరల పాలన అంతం చేసి కాంగ్రెస్ పార్టీని ఈ భుజాల మీద మోసి ఈరోజు మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినాం మేము. కానీ ఈరోజు మీరు మాకు ద్రోహం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాలలతో పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మనుగడ సాగించలేదు. కాబట్టి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఈ విషయం లోపట మందకృష్ణ మాదిగ బ్లాక్మెయిల్ చేస్తుందని భయపడో ఇంకేదో అని మీరు ఈ వర్గీకరణ మీద ఏ మాత్రము మీరు ముందడుగు వేయడానికి ప్రయత్నం చేసినా మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి. మా సమాజం నుంచి మీరు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి రాబోయే రోజుల్లో ఏ విధంగానైతే స్ఫూర్తి చూపిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామో మరి అదేవిధంగా మనం అందరం కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.